నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి. రైతన్నా మీకోసం ద్వారా రైతుల పూర్తి వివరాలు సేకరించామని వెల్లడి. మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా ఈ నెల 30న విజయనగరంలో జరగనున్న సాహితీ గోష్ఠి విజయవంతం చేయాలని సాహితీవేత్తల పిలుపు. రాజాం పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో సైలెన్సర్ల ధ్వంసం. అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవన్న సిఐ అశోక్. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రైతన్నా మీకోసం కార్యక్రమం ముగింపు సందర్భంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 3.35 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వ్యవస్థ పారదర్శకంగా వేగవంతంగా అమలవుతుందని పేర్కొన్నారు. గత ఏడాది రైతులకు చెల్లింపులు 48 గంటల్లోగా జరిగాయని, కొన్ని సందర్భాల్లో 1 గంటలోపే నగదు చెల్లింపులు జరిగినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది నవంబర్ నెలలోనే సేకరణ ప్రారంభించడంతో ఇప్పటికే సుమారు 30,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు వివరించారు. మిల్లర్లు, ఎఫ్సీఐ, పౌర సరఫరాలు, వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరణ సాఫీగా కొనసాగుతుందని సూచించారు. వరి పంటలో లాభాలు తక్కువగా ఉన్నప్పటికీ రైతులు వరి సాగు కొనసాగిస్తున్నందున వారికి మరింత ప్రోత్సాహం కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో కలెక్టరేట్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఎలా జరుగుతుందని ఒక రివ్యూ చేసుకోవడం జరిగింది. జిల్లాలో మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, దాన్ని గత సంవత్సరంలో చాలా మంచి పాజిటివిటీ ప్రభుత్వానికి వచ్చింది. రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. దానికన్నా బెటర్గా ఈ సంవత్సరం ఏం చేయొచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఈ సంవత్సరం దాన్ని ఎలా రెక్టిఫై చేస్తున్నారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. గత సంవత్సరం స్టార్టింగ్లో 3 లక్షలు వచ్చింది, తర్వాత 3,40,000 వరకు వెళ్ళాము. ఈసారి డైరెక్ట్గా 4 లక్షల ప్రొక్యూర్మెంట్ ఈరోజు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. సో ఈ 4 లక్షల ప్రొక్యూర్మెంట్ కూడా మనం ఎంత వేగవంతం చేయాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఎఫ్సిఏ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, కోఆపరేటివ్ ఆఫీస్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, డిఎం సివిల్ సప్లైస్ కానీ, వీళ్ళందరూ జేసీ గారు అధ్యక్షతన, కలెక్టర్ గారు గైడెన్స్తో మొత్తం అసలు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా విశ్లేషణ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో రైతుకి చాలా సింప్లిఫైడ్ విధానం ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. గతంలో మనందరికీ తెలుసు, ఒక 15-20 సంవత్సరాల క్రితం మండలానికి ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉండేది. ఈరోజు సెక్టర్ బేస్డ్లో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ చాలా సులభవంతంగా చేసి ప్రజలకు ఈజీగా సర్వీస్ వచ్చేలాగా కార్యాచరణ చేయడం జరిగింది. ఈరోజు ప్యాక్స్ తీసుకోవడం కానీ, పీపీసీలు కానీ, ఎఫ్పిఓస్ని కూడా కొంతమంది మోటివేట్ చేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో లింక్ చేయడం జరిగింది. అంతేకాకుండా సెర్ప్లో ఉన్నటువంటి ఎఫ్పిఓస్ రైతువారి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా సింప్లిఫైడ్గా రైతుకి ప్యాడీ ఇవ్వడం కానీ, ప్యాడీ టెస్టింగ్ చేయడం కానీ, అలాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి రైస్ మిల్లర్కి వెళ్ళడం కానీ, రైస్ మిల్లర్ కూడా ఆయన కూడా ఇబ్బంది పడకుండా కూడా వాళ్ళకి కూడా గొడౌన్స్కి వెళ్ళేదానికి కూడా ఒక ప్లాన్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుని సింప్లిఫై చేయడానికి మేము ఒక రివ్యూ పెట్టుకున్నాం. అయితే పాజిటివ్గానే ఉంది. సో డెఫినెట్గా ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నవన్నీ కూడా మేము అడ్రస్ చేయడానికి ప్లాన్ చేస్తాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల సాధికారిత లక్ష్యంగా డిసెంబర్ 2 వరకు రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగ పరిపుష్టికి స్వర్ణాంధ్ర 2047 సాధనకు రైతును రాజును చేసేందుకు సీఎం చంద్రబాబు దార్శనికతకు అద్దం పడుతూ అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలోని సిబ్బంది, వ్యవసాయ అనుబంధ శాఖలు, శాస్త్రవేత్తల సమన్వయంతో రైతన్నా మీకోసం నిర్వహణ కొనసాగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం తెదేపా కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
సంవత్సరానికి 20,000 రూపాయలు. ఇప్పటికే మనం 2 దఫాలకు ఇచ్చాం. ఆగస్టులో 7,000, మొన్న ఒక 7,000, ఏప్రిల్లో ఇంకొక 6,000 ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మనకి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా అకౌంట్లో వేస్తున్నాం. ఇదే చిన్న విషయం కాదు, దగ్గర దగ్గర 8,000 కోట్ల రూపాయలు. మరి అంటే ఇంత కష్టంలో ఉన్నప్పటికీ మనం రైతు గురించి ఆలోచిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇవన్నీ కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మహిళల కోసం ఏ విధంగా చేస్తున్నారో మనం ఆలోచించాలి ఒకసారి. మరి అడగనే 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఉచితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళి మరి వారికి సంబంధించిన ఉపాధి కానీ లేకపోతే వారికి సంబంధించిన ఏమైనా ఫంక్షన్స్ రిలేటివ్స్ లేకపోతే ఏదైనా కొనుక్కోవాలి వస్తువులన్నా ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం. దగ్గర 1,890 కోట్ల రూపాయలు ఒక ఉచిత బస్సుకి మన మహిళల కోసం ఖర్చు పెడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అన్ని విధాల ఈరోజు మహిళలు చూసుకుంటున్నాం, రైతులు చూసుకుంటున్నాం, అలాగే విద్యార్థుల్ని పిల్లల్ని చూసుకున్నాం, అన్నీ చూస్తున్నాం. ఎక్కడా కూడా వెనక్కేయడంలే. ఈరోజు సూపర్ హిట్ అయింది. సూపర్ 6 ఏదనుకున్నామో ఈరోజు సూపర్ హిట్ అయింది. అలాగే ఈరోజు చూసుకుంటే మరి ఇదొక్కటే కాదు, ఈరోజు రైతుల కోసమే కాదు, మనం ఏదైతే మనకి అసలు రాజధానే లేదు, ఈరోజు రాజధాని కడుతున్నాం. ప్రపంచంలో మేటి రాజధాని అమరావతి సందర్భంగా తెలియజేస్తున్నాం. దగ్గర 50,000 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఒక్క అమరావతి మీద ఖర్చు పెడుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల రింగు రోడ్లు అన్నీ కూడా వేయడం జరుగుతుంది. ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరని ప్రముఖ రచయిత తెలకపల్లి రవి అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ నివాసంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురజాడ తన రచనల ద్వారా బలహీనులను మేల్కొల్పి ప్రేరేపించి వారిని శక్తివంతం చేసి భారతీయ సమాజంలోని అసమానతలను బయటపెట్టారని తెలిపారు. బాల్య వివాహాలు మరియు వ్యభిచారం వంటి ఇతర మహిళా కేంద్రీకృత సమస్యలపై కూడా ఆయన అనేక కథలు రాశారని, తన రచనల ద్వారా మహిళల స్వేచ్ఛ కోసం వాదించారని చెప్పారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మేలుమలుపు తిప్పిన ఆధునికాంధ్ర వైతాళికుడు గురజాడ అని, అభ్యుదయ రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవిని కొనియాడారు. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి, ఆధునిక వచన రచనకు ఆద్యుడని తెలిపారు. అటువంటి మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి సభ్యులు, రచయితలు, కవులు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగు జాతికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా జాతీయ గీతం అనుకోదగిన దేశభక్తి లాంటిది రాసిన వ్యక్తి గురజాడ. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం భారతదేశానికి జాతీయ గీతం, వందే మాత్రం అయినా. కానీ గురజాడ గారి గొప్పతనం ఏమంటే ఆ పాట ఏ దేశంలో అయినా పాడుకోవచ్చు. దేశభక్తి అనేది ఏ దేశానికైనా జాతీయ గీతం కాగలిగినంత సార్వత్రికమైన యూనివర్సల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పాట రాసినటువంటి మహనీయుడు ఆయన. పాట అంటే ఆయన భావజాలం అంత గొప్పది. ఒక జాతీయ పునర్వికాసానికి ప్రతిబింబంగా ప్రతీకగా నిలిచిన వ్యక్తి గురజాడ అప్పారావు గారు. దేశవ్యాపితంగా కూడా ఒక పునరుద్ధరణ భావజాలం, ఏదో మంచి గతమున కొంచెమైనా మందగించక ముందుకు అడుగైన గురజాడ అప్పారావు భావం ఇప్పుడు దేశానికి చాలా అవసరంగా ఉంది. ఒక విధంగా కొంతమంది అనేక రూపాల్లో మత రాజకీయాలు, మత ధర్మాలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మానవత్వం అనే దానికి పట్టం కట్టాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేది చాలా గొప్ప మాట. అది అంతకుముందు ఎవరు ఎందుకు చెప్పలేదు? దేశం అంటే కొండలు కాదు, దేశం అంటే రాజులు కాదు, దేశం అంటే మతాలు కాదు, దేశం అంటే మనుషులు అని. అప్పుడు ఇంత గొప్ప ఆనాటికి ఆయనకు ఠాగూర్కు ఒక ఏడాది వయసులో తేడా అంతే. ఆయన ఎక్కువ కాలం జీవించారు, ఈయన అనారోగ్యంలో మరణించారు తప్ప అంత స్వాతంత్రం తనకు షష్టి పూర్తి కూడా కాకుండానే కన్నుమూశారు. కానీ చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తిని జాతికి అందించినటువంటి గురజాడ అప్పారావు గారిని, ఆయన వర్ధంతిని, జయంతిని అధికారికంగా జరుపుకోవటం అన్నది మన కనీసమైన కర్తవ్యం. అదేమి గరిష్టం మ్యాక్సిమం కాదు, అది కనీసం అయింది. నేను ప్రభుత్వం ఆ జాబితా ప్రకటించినప్పుడే గట్టిగా పరిశీలించాను, అందులో ఆయన పేరు లేదు. సరే, నాటక రంగం తరఫున ఏదో నాటక దినోత్సవంలాగా జరుపుతున్నారు. గురజాడ అప్పారావు గారిని జాతికి వైతాళికుని ఒక నాటకకర్తగా మాత్రమే పరిమితం చేయడము లేదా ఆ కోణంలో చూడటం అనేది అది ఏమాత్రం సమంజసం కాదు. ఆయన వర్ధంతిని, జయంతిని జరపడమే కాకుండా ఆయన రచనలను కూడా
సోదాహరణంగా తాత్పర్య సహితంగా విశ్లేషణ సహితంగా యువతకు అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక అవలక్షణాలకు, అనేక అనర్థాలకు, అనేక భ్రమలకు, అనేక దురభిప్రాయాలకు విరుగుడు గురజాడ అప్పారావు గారిలోనే మనకు లభిస్తుంది. అందువలన మొట్టమొదటి విషయం తప్పకుండా ఆయన వర్ధంతిని, జయంతిని అధికారికంగా అవకాశాలు కల్పిస్తూ, ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేస్తూ విద్యాలయాలన్నీ జరిపే విధంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండవది, గురజాడ ఇప్పుడు ఈ నివాసం దీనిలో ఏమాత్రం పెట్టడానికి కూడా చాలామంది ప్రయత్నాలు, సాహిత్య సంఘాలు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ చేసింది, కొంత పనిచేసి ఇక్కడికి వచ్చింది. కానీ ఆయనకున్న స్థాయితో పోలిస్తే ఇది సరిపోదు. ఈ స్మారక చిహ్నాన్ని ఒక జాతీయ స్మారక చిహ్నంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోదీ గారు అమరావతికి మొదటిసారి శంకుస్థాపనకు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఆవరణలోని మట్టి తెచ్చి ఇచ్చినప్పుడు అందరికీ గురజాడ అప్పారావు గుర్తు వచ్చారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ తర్వాత కాలంలో మోడీ గారు ఎక్కడ మాట్లాడినా ఈ చరణాలు చెప్తున్నారు. అంటే ఆయన ప్రభావం ఎంత బలంగా ఉందో మీరు చూడండి. ఒక 10 ఏళ్ల కాలంలో తేడా. ఆ చరణాన్ని గుర్తు చేసిన మోదీ గారు ఇప్పుడు దేశం అంటే మనుషులు అని చెప్పకుండా ఎక్కడ ఆయన ప్రసంగం కూడా చేయరు అదొక విధంగా. కాబట్టి గురజాడను కనుక మనము తగిన విధంగా గౌరవించుకోకపోతే, ఆయన భావజాలానికి మనం అభిషేకం చేయకపోతే, తెలుగు భాషను ప్రేమించడం, గౌరవించడం అన్న మాటకు అర్థం లేదు. తెలుగు సంస్కృతి పదిలంగా ఉండాలంటే గురజాడను ఒక సాంస్కృతిక కేంద్రంగా మనం మార్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇక్కడ మిత్రులందరూ గత నుంచి కోరుతున్నట్టుగా గురజాడ పేరుతో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి అందులో తెలుగు భాష, సంస్కృతి, మహిళల ఔన్నత్యము. కాబట్టి ఈ 110వ వర్ధంతి సందర్భంలో గురజాడ నివాసాన్ని మరింత కట్టుదిట్టంగా చేయటము, ఈ వీరేశలింగం గారి ఇది బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఉన్న కొన్ని ఏర్పాట్లు ఇక్కడ లేవు, ఇప్పటికి కూడా రక్షణలు కూడా కొన్ని లేవు. అదే మీ ప్రభుత్వానికి ఏది పడితే అది ఎన్నో తీసుకొని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి ఇది పెద్ద విషయం ఏం కాదు. చేసిందని సంతోషం, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అది 2 రకాలుగా. కానీ గురజాడ టూరిస్ట్ ఇది కూడా పెట్టవచ్చు మనం. ఉత్తరాంధ్రను ఆ విధంగా తీసుకుంటే, ఉత్తరాంధ్రలో మహనీయులు ఎంతోమంది మనకు, గురజాడ తర్వాత అడుగుజాడ గురజాడదని చెప్పిన శ్రీశ్రీ కానీ, ఆరుద్ర కానీ, ఘంటసాల, సుశీల, లేకపోతే ఇటువైపు నుంచి ఆదిపట్ల నారాయణ దాసు, ద్వారం, ఇట్లా ఒక గురజాడ కల్చరల్ టూరిస్ట్ రూట్ మ్యాప్ ఒకటి వేయడానికి కావాల్సినంత అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి సాంస్కృతిక విద్యాలయం ఏర్పాటు చేసి ఆయన భావాలను పునర్వికాసానికి ప్రయత్నం చేయడం, గురజాడ వర్ధంతి సభను అనేక రూపాల్లో అనేక మంది జరుపుతున్నారు. ఎంత ఎక్కువగా జరిపితే అంత సంతోషం. మేము గతసారి కొంతమందికి అవార్డులు ఇచ్చినప్పుడు ఇవి గురజాడ భావజాలానికి సరిపోతాయా లేదా అని కొంత విమర్శ చేశాం. ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు సర్దుకొని ఆ పెద్ద ఆయనకి ఇస్తున్నారు. దాంట్లో ఇంకేం అభ్యంతరం కూడా అది మంచిదే. కాబట్టి మనం గురజాడను తలుచుకున్నప్పుడు ఆయన జాడలు అనుసరించటం, రెండవది ఆ జాడల్లో మనము తప్పకుండా పట్టుకోవాల్సినటువంటి అంశాలను మరింత ముందుకు తీసుకొని పోవడం అనేది కర్తవ్యమని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో తప్పకుండా ఈ సాంస్కృతిక విశ్వవిద్యాలయము దీన్ని, ఆయన నివాసాన్ని మరింత సమగ్రమైన, మరింత ఆధునికమైన కేంద్రంగా, దర్శనీయ కేంద్రంగా మార్చడం, ఇవి 2 చేయాలని భావిస్తున్నాను. మూడోది మీడియా అని. కాబట్టి సహజంగా మా సాహితీ శ్రవంతి, కార్యదర్శి దివాకరు, మేము చేస్తూ ఉన్న దాంతోపాటు నేను వ్యక్తిగతంగా మీడియా వ్యక్తిని. కాబట్టి గురజాడ అప్పారావు మిగతా వాటన్నిటితో పాటు ఆయన పత్రికల మనిషి. మొదటిసారి ఆయన రచన బెంగాల్లో శంభుచంద్ర చటర్జీని ఆకర్షించడానికి కారణం, ఆ రచన ఆంధ్రభారతి పత్రికలో రావడం మొదటి కారణం. ఆయన అప్పట్లోనే ప్రకాశ్ సిక్ అని ఒక పత్రిక కూడా పెట్టానని కూడా పెట్టి నడపడం కుదరలేదు. కాబట్టి మీడియా విమర్శ, ప్రశ్నించడం ఇవన్నీ ఉండాలని గురజాడ గారు కోరుకున్న మనిషి. ఆయన కన్యాశుల్కం అన్నది ఆనాడున్న సమాజం మీద ఒక తీవ్రమైన నిరసన, ఒక అసమ్మతి, అలాగే ఒక ప్రత్యామ్నాయ సూచన లాంటిది. ఇప్పుడు దేశంలో పైనుంచి కింది వరకు కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి, ప్రశ్నించేటటువంటి తత్వానికి సంబంధించి సాగుతున్న దాడులు, వీటిని కూడా మనము, ఎందుకంటే స్వాతంత్రం ఉండాలి అని చెప్పిన మనిషి కాబట్టి ఆ కోణంలో
ఈ మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని కాపాడుకోవడానికి కూడా మనం గట్టిగా ప్రయత్నం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైనా ఉంటే ప్రభుత్వం వారు అది చెప్పొచ్చు, కానీ చేసిన దానికంటే చేయాల్సింది చాలా ఎక్కువగా ఉంది. గురజాడ దగ్గర నుంచి నేర్చుకున్న దానికంటే నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువగా ఉంది. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. బైకులకు అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని రాజాం పట్టణ సీఐ కె అశోక్ కుమార్ హెచ్చరించారు. శనివారం విజయనగరం జిల్లా రాజాం అంబేద్కర్ జంక్షన్లో పోలీసులు 20 బైకులకు సంబంధించిన అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు స్వాధీనం చేసుకుని జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక ముందు వాహనంతో వచ్చే సైలెన్సర్లే వాడాలని, అలా కాకుండా ప్రైవేటుగా సైలెన్సర్లు అమర్చి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు అధిక శబ్దం వలన ఇబ్బందులకు గురి కాకూడదనే ముందస్తుగా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధానంగా బుల్లెట్ల నుంచి పరిమితికి మించి సౌండ్ పొల్యూషన్ వస్తోందని, అటువంటి వారంతా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంటరీ అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకే కేంద్రం నుండి సహకారం అందే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను నివేదిస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో సూపర్ 6 పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ ముఖ్యంగా అన్నదాతల సంక్షేమానికై, అభ్యున్నతికై కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల కల్పన కొరకు పెట్టుబడులను ఆకర్షించి తద్వారా నిరుద్యోగం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 20 వరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరిస్తున్న వ్యూహాలు, విజయనగరం పార్లమెంట్ సంబంధించి అంటే రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ సంబంధించి కూడా ఏం చేయాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది. విజయనగరం పార్లమెంట్ సంబంధించి వారు కొన్ని సూచనలు చేశారు. దాంట్లో కొన్ని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. మనకు భోగాపురం ఎయిర్పోర్ట్, దానికి సంబంధించి మనం నెక్స్ట్ జూన్కి ప్రారంభం అవుతుంది కనుక దానికి సంబంధించి మన ఉత్తరాంధ్ర కేంద్ర మంత్రి ఉన్నారు కనుక వారు కూడా సమావేశంగా ఉన్నారు. త్వరగతిగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. దానికి అనుబంధం సంబంధించిన పరిశ్రమలు రావడానికి ఇండస్ట్రియల్ మినిస్టర్ని కలిసి ఒక రికమెండేషన్ చేయమని చెప్పారు. అది కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి కూడా కన్సల్ట్ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ని సంస్థ కూడా ఏర్పాటు చేయమని మన విద్యాశాఖ మంత్రిని అనుసంధానం చేసి వారిని కూడా కన్సల్ట్ చేయమన్నారు. అలాగే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ని సంబంధించి వారిని కూడా
నేషనల్ హైవే మంత్రి గారిని కూడా కలమడం జరిగింది. ఎందుకంటే మనం లాస్ట్ టైం ప్రపోజల్ పెట్టాం ఒకటి, విజయనగరం టు రాజాం, చివరిబిల్లి రాజాం పాలకొండ వరకు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడమన్నారు. అలాగే కొన్ని అంశాలు కూడా చెప్పారు, అవి కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది. గతంలో మనం కూడా పార్లమెంట్ సమావేశాల్లో డిస్కషన్లో కూడా సీఎం గారికి రిప్రజెంటేషన్ చేసాం. మన పార్లమెంట్ తరఫున మనకి రామతీర్థాలు రాముల వారి గుడి ఉంది కనుక దానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో దత్తత తీసుకొని టీటీడీ నిధులతో ఒక 15 కోట్ల రూపాయలు మంజూరు చేయమని అడిగాం. వెంటనే వారు స్పందించి అక్కడే ఉన్న ఈవో గారికి వెంటనే ఇచ్చి శాంక్షన్ చేయమని వారు వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది మన భక్తుల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సంగీత కళాశాలకు సంబంధించి వారే అప్పుడు 2014-19 టైంలో వారు అధికారికంగా ప్రకటించి అప్పుడు మనకి ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడ కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ పూర్వవైభవం రావాలి, మళ్ళీ ఈ తరానికి ఆ కళాశాల వైభవం తెలియాలనే ఆలోచనతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు పైబడి నిధులు ఇమ్మని రిక్వెస్ట్ చేశాం. అది కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మాట్లాడడం జరిగింది. అలాగే రైల్వే రాజాం, చివరిబిల్లి, రాజాం, పాలకొండ ఇటు వరుసను కలుపుకుంటూ ప్రపోజల్ పెట్టాము బిఫోర్. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. వారు ప్రధానమంత్రి కలిసేటప్పుడు కొత్త లైన్లు ఏవైనా రావాలన్నా వారు కూడా ఈ సమావేశం వచ్చినప్పుడు అది తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. సో మనం అనుసరించిన అంశాలన్నీ కూడా పార్లమెంట్లో ఇంకా ఈ నియోజకవర్గం తరపున కానీ, జిల్లా తరపున కానీ, ఈ రాష్ట్రం తరపున కానీ ఇంకేవే అంశాలు ఉన్నాయో, ఏ మంత్రి సంబంధించిన శాఖలకి ఎంపీలు కేటాయించారో దానికి మోటివేట్ చేయమన్నారు. దాన్ని కూడా మీరు చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయశాఖలు అందిస్తున్న ప్రధానమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ తీర్మానం కూడా చేయడం జరిగింది. అది కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ, పార్లమెంట్ తర్వాత కూడా మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకి ఏవైతే మీ అవకాశం వచ్చి మాట్లాడడానికి అవకాశం వచ్చి అవి కూడా చెప్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, పార్లమెంట్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లాకు సంబంధించిన అంశాలు ఏదైనా మాట్లాడాలనుకున్నా మేము 2 నెంబర్లు ఇస్తున్నాం. ఆ నెంబర్లకి కంటిన్యూగా మీరు మాట్లాడవచ్చని ప్రజలకు మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. రాజాం కేంద్ర విద్యాలయం కోసం కూడా ఒక ప్రపోజల్ పెట్టాం. ఈ సమావేశాల్లో కూడా అది కూడా ప్రస్తావన చేస్తాం. ఎందుకంటే మనకి విజయనగరంకి కేంద్ర విద్యాలయం ఉంది కనుక మన ఎడ్యుకేషన్ హబ్గా మళ్ళీ డెవలప్ అవుతుంది. మనకి విజయనగరంతో పాటు రాజాం కూడా డెవలప్ అవుతుంది కనుక ఆ బొబ్బులకి, శిబిరిబిల్లికి, రాజాంకి ఉపయోగపడతాం 3 నియోజకవర్గాలకు అనేది మేము అక్కడ పెడుతున్నాం. అది కూడా ఖచ్చితంగా ఈ సమావేశాల్లోనే వస్తుందని ఆశిస్తున్నాం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రావివలస గ్రామంలో శనివారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులతో ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించాలని తెలిపారు. నూతన పద్ధతులలో వ్యవసాయం చేయడం వలన అధిక దిగుబడులతో పాటు ఆదాయం ఎక్కువగా వస్తుందన్నారు. ఒక్క వరి పండించడం మాత్రమే కాకుండా ఇతర పంటలు వేసి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనం వరి పండిస్తున్నాము, విత్తనాలు ప్రైవేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి ఇస్తుంది, యూరియా వస్తుంది, ఎరువులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ప్రజలు దాన్ని అలవాటుగా పూర్వం నుంచి చేస్తున్నటువంటి వ్యవసాయం చేస్తున్నారు కానీ ఆధునీకరణకు రావట్లేదు. వరి పంట ఒకటే ఉంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అన్నపూర్ణ అనేవారు. ఈరోజు చాలా మంది చెరువుల కింద వెళ్ళిపోయారు. ఆ చెరువు లీజుకి ఇస్తేనే ₹1,00,000 లీజ్ వస్తుంది ఎకరానికి. అలా అయిపోయింది ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. మరి మనం ఒక్కరే మన ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఎక్కువగా వరి పంట మీద డిపెండ్ అయిపోతున్నారు. దీనివల్ల మనకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది రావట్లేదు. ఈరోజు ప్రజలు కూడా ప్రభుత్వంతో నడిచేలాగా ప్రతి ఇంటికి వెళ్ళి అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్ళి మీకు ఒక 5 సూత్రాలు ఇచ్చి ఈ 5 సూత్రాలు కూడా మీకు తెలియజేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేయడం కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం. మీకు ఏదో ప్రభుత్వం చేసి సర్వే చేస్తున్నారు మీరు అనుకోవచ్చు, ఏదో ర్యాలీ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మిమ్మల్ని మోటివేట్ చేసి ఈరోజు మీరు ఎలాగైతే మీకు పనికొస్తుందని చెప్పి విజయనగరంకి శ్రమదానంలో రోడ్డు వేసుకున్నారో ఇది కూడా అదే విధానం. అయిన తర్వాత చాలా మంది భవిష్యత్తు అయితే నష్టపోయాం. ఎందుకంటే తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి ప్రదేశాన్ని మనం పూర్తిగా వదిలేసి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అభివృద్ధికి కలవచ్చకుండా అన్ని రకాలుగా అటువంటి డెవలప్మెంట్ అంతా వదిలేయడం వల్ల
మన యువకులకి అవకాశాలు ముందుగా పోయాయి. అందుకే 14 నుంచి 19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ లోటు మన వరకు రాకూడదని ప్రతి గ్రామం కూడా అభివృద్ధి తీసుకురావడం కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, లేకపోతే ఏ రకంగా చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది, ఒక మంచి తెలంగాణ కన్నా మంచి అభివృద్ధి మన రాష్ట్రంలో కావాలని ఆయన అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతిని పురస్కరించుకుని సాహితీ స్రవంతి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 30న జడ్పీ సమావేశ మందిరంలో సాహితీ గోష్ఠి నిర్వహించనున్నట్లు సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ దివాకర్, జేవీవి జిల్లా అధ్యక్షుడు ఎంవీఎన్ వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ గృహంలో ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాడ సాహిత్యం అనే ఆయుధంతో మూఢ విశ్వాసాలను రూపుమాపడానికి నిరంతర పోరాటం చేశారన్నారు. వారు రచించిన కన్యాశుల్కం నాటకం నేటికి ప్రజాదరణ పొందుతూనే ఉందన్నారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయ కావ్యం నేటికి ఆంధ్రులను ఆకట్టుకుంటూనే ఉంటుందని తెలిపారు. ఆయన రచనల ద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. గురజాడ గౌరవయాత్ర, ప్రముఖుల స్మారక భవనాలు, చిహ్నాల పరిరక్షణ ఆవశ్యకత, కన్యాశుల్కం నాటిక తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు. ఒట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్ అని గురజాడ 110 ఏళ్ళ క్రితం చెప్పాడు. ఈ వస్తున్న నవంబర్ 30వ తారీఖు ఆదివారం నాటికి గురజాడ 110 వర్ధంతుల్ని మనం 110వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 2 విషయాల మీద ఈ ఆదివారం నాడు 30వ తారీఖు నాడు సాహిత్య గోష్ఠిని నిర్వహించాలని తలపెట్టాం. ఈ కార్యక్రమంలో మన పట్టణానికి, మన ప్రాంతానికి చెందిన 100కు పైన సంస్థల తాలూకా ఆమోదంతో, వాళ్ళ మద్దతుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహణలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిది, మనం ఇప్పుడు గురజాడ ఇంట్లో ఉన్నాం. గురజాడ ఇల్లు పరిరక్షణ చేయవలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే గోడలు అవి పాడవుతున్నాయి, తలుపులు బాగా బలహీనపడి పోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ చుట్టూ ఉన్న పరిసరాలు దుర్గంధంగా ఉంటున్నాయి. కాబట్టి ఇమీడియట్గా ఈ గృహాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాలి. రెండవ విషయం, గురజాడ జయంతి వర్ధంతుల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మనం అడుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్యమైన దినాల నుండి గురజాడ పేరుని కనిపించట్లేదు. అది తొలగించారో ఏమో తెలియట్లేదు, కానీ కనిపించడం లేదు. కాబట్టి అదొక విషయం మనం చేయాలి. అలాగే పిల్లలకి గురజాడ దేశభక్తి గేయం ఎంత విలువైనది, ఈ సమాజానికి, ఈ దేశానికి ఎంత అవసరమైందని మనకి తెలుసు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుండి అందరూ గురజాడ దేశభక్తి గేయాన్ని ఉటంకించి మాట్లాడుతున్నారు. మరి అలాంటి దేశభక్తి గేయాన్ని విద్యా సంస్థల్లో పిల్లలందరికీ ప్రార్థనా గీతంగా పెడితే వాళ్ళు భవిష్యత్తులో దేశభక్తియుతంగా ఈ సమాజంలో మెలుగుతారని, అందుకు దాన్ని చేయమని మనం అడుగుతున్నాం. ఇంకా 4వది ఏంటంటే, విజయనగరం ఒకనాటి సాంస్కృతిక రాజధాని. కాబట్టి ఇలాంటి సాంస్కృతిక రాజధానిలో ఈ గురజాడ పేరున ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పితే ఈ తెలుగు సమాజానికి బాగుంటుంది. గురజాడ పేరుని కూడా మనం సమాజంలోకి తీసుకెళ్ళినట్టుంటుంది. కాబట్టి ఈ 4 డిమాండ్లతో ఈ 4 జరగాలన్న ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందుకుగాను 30వ తారీఖు ఉదయం 8 గంటలకి గురజాడ ఇంటి దగ్గర నుండి జిల్లా పరిషత్ ప్రాంగణంలో సమావేశ మందిరం వరకు ఒక గురజాడ గౌరవ యాత్రని తలపెట్టాం. ఈ గౌరవ యాత్రలో మేధావులు, కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, ఇప్పుడు పైన చెప్పిన 100 సంస్థల తాలూకా ప్రతినిధులు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి. రైతన్న మీకోసం ద్వారా రైతుల పూర్తి వివరాలు సేకరించామని వెల్లడి. మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా ఈ నెల 30న విజయనగరంలో జరగనున్న సాహితీ గోష్ఠి విజయవంతం చేయాలని సాహితీవేత్తల పిలుపు.
రాజాం పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో సైలెన్సర్ల ధ్వంసం. అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పువన్న సిఐ అశోక్. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.